సూపర్. ఆయన యాసెట్, మూవీ మొత్తానికి ఆయన యాసెట్ అనమాట, ఇంకెవరు లేరు. నైస్ వన్, గుడ్ స్క్రీన్ ప్లే. నైస్, వెరీ నైస్. బాగుంది. జగపతి పర్ఫార్మెన్స్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది సినిమా. జగపతి బాబు గారు అల్టిమేట్గా సూపర్ ఎక్సలెంట్గా చేశారు. సూపర్ పెర్ఫార్మెన్స్, సెటిల్డ్గా చేశారు. సూపర్ ఎక్సలెంట్గా ఉంది. సూపర్ హిట్ సినిమా. జగపతి గారు చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ వస్తుంది. చాలా బాగుంది. సూపర్ సార్ సినిమా, సూపర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఎమోషన్ సూపర్ సార్, సూపర్. జేబీ గారు కానీ పడేడు సార్ పిలిస్తే బెటర్. నైస్ సినిమా, బాగుంది. సూపర్. జగపతి బాబు సూపర్. యాక్షన్ చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది. జేబీ గారు అసలు ఎక్స్ట్రాడినరీ లుక్, చాలా స్టైలిష్గా ఉంది. బాగుంది, సూపర్. బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ ఎమోషన్స్ పండించిన విధానం కానీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి రాస్తారు కదా, ఎగ్జాక్ట్గా దాన్ని సూట్ అయింది. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. చెప్పడానికి ఏం కాదు కానీ చాలా బాగుంది. చూస్తే తెలుస్తుంది మీకు. ఓవరాల్గా సూపర్. సాంగ్స్ బాగున్నాయి. యాక్టింగ్, ట్రాజడీ బాగా పండించారు జగపతి బాబు గారు. పిల్లల క్యారెక్టర్స్ బాగున్నాయి. చాలా బాగుంది మొత్తం. సూపర్ అండి, చాలా బాగుంది. పటేల్ సార్, కాల్ మీ సార్. రియల్లీ గుడ్. అది మనకి తెలిసిన స్టోరీ, బట్ బాగుంది, బాగా తీశారు. ఇది కొంచెం ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది ఆయనకి చాలా రోజుల తర్వాత. మళ్ళీ ఒక ఎనర్జెటిక్గా ఉన్నాడు ఇందులో. ఓకే, సినిమా చూడొచ్చు. ఆ జోనర్ చాలా ముందు తీసుకుంది, ఇంకొక లేయర్లోకి తీస్తారు. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, చాలా సూపర్గా ఉన్నారు. అతను ఇంకా వయసుకి వెళ్ళినా కూడా 80 ఏళ్ళ క్యారెక్టర్ వేసినా సూపర్. సెంటిమెంట్ ఎక్కువ, బాగుంది. తండ్రి కొడుకులు, మనవరాలు ఎలా ఉండాలా అంటే స్టార్టింగ్లో సినిమా చూసేటప్పుడు మనం జనరల్గా లెగుస్తూ ఉంటాం. కాదు జనగణ మన అనగానే లెగుస్తాం. ఇందులో ఈ సినిమా అయిపోయే ముందులో జనగణం అందరూ లెగుస్తారు. డిఫరెంట్గా ఉంది. ఎండింగ్లే లేదు, మా ఎండింగ్లే అంతే. జతగీతం ఉంటుంది, ఎండింగ్లో ఒకసారి ఉంది. లాస్ట్లో అయితే అందరూ లేస్తారు. చాలా ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. అంటే మనవరాలు ఎత్తుకోవాలని, మనవరాలతో మాట్లాడాలని, లేకపోతే కొడుకు ఏదైనా ఏ తండ్రి అయినా ఒక నేను అట్లా అయ్యాను, నాలాగా కొడుకు అవ్వాలని, కొడుకు వేరేలాగా వెళ్తాం. కొంతమంది నచ్చదు, నచ్చపోయినా డిఫరెంట్గా తండ్రి అందరిని కొడుకుని అందరిని చంపేస్తారు. తండ్రి అలాగంచి అది తెలిసిద్ది. ఇంకా తండ్రి ఎట్లా ఒక్కొక్కరిని విలన్స్ అందరిని చంపేస్తూ ఉంటారు. చాలా బాగుందండి, చాలా బాగుంది యాక్టింగ్ జగపతి బాబు గారిది. చిన్న పాప చాలా హైలైట్ సినిమాకి. అందరు ఖచ్చితంగా చూడాలి ఒకసారైనా. చాలా బాగుంది. డిఫరెంట్, అవునండి, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టర్ కూడా. అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ.